హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మీడియం సైజ్ క్యాప్సికమ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టమాటీ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, యాలకులు, లవంగాలు చెక్క వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇది మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తీసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఉడకబెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. అలా బాగా మొత్తం మగ్గాక ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలకి పట్టేంతలా అటు ఇటు బాగా కలుపుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇందులోనే వేసుకోవాలి. మీకు వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకొని బాగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా ఉడుకుతాయి. అటు ఇటు కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, గ్రేవీ థిక్గా అవుతుందనేటప్పుడు తీసుకోవాలి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.